నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే హీట్ ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్కి సంబంధించి మనం ఆల్రెడీ ఫిన్స్ యూనిట్ 2 ఓకేనండి, ఎక్స్టెండెడ్ సర్ఫేసెస్ నథింగ్ బట్ ఎ ఫిన్స్. ఆల్రెడీ ఈ ఫిన్స్లో చాలా ప్రాబ్లమ్స్ అలాగే డెరివేషన్స్ కూడా కంప్లీట్ చేసాం. లాస్ట్ వీడియోలో ఏంటంటే మనం ఎఫిషియన్సీ, ఎఫెక్టివ్నెస్ ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నాం కదా. సో చాలా నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి ఎలా చెయ్యాలి అన్నది కూడా మనం నేర్చుకున్నాం. ఒకవేళ చూడకపోతే మన ఛానల్ ప్లేలిస్ట్లో హీట్ ట్రాన్స్ఫర్ ప్రాబ్లమ్స్ అని ఉంటుంది, డెరివేషన్స్ అని సపరేట్గా కూడా చేశాను. సో ఈ రెండు ప్లేలిస్ట్ని ఒక్కసారి చెక్ చేయండి. సో కొంచెం లెంతీ వీడియోస్ అయితే ఉంటాయి, మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే ఎక్కడ వాల్యూస్ అంటే డేటా బుక్లో నుంచి ఎలా తీసుకున్నాను అలాగే క్యాలిక్యులేటర్లో ఆ వాల్యూస్ని ఎలా క్యాలిక్యులేట్ చేశాను అన్నది మీకు ఒక ఐడియా అన్నది వస్తుంది. స్కిప్ చేయటం వల్ల ఏంటంటే నేను ఏం చేస్తున్నాను అన్నది ఒక్కొక్కసారి మీకు తెలియకపోవచ్చు. స్కిప్ చేయటం వల్ల స్కిప్ అయిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, కాబట్టి స్కిప్ చేయకుండా హెచ్టీ వీడియోస్ అయితే చూడండి, ఓకేనా. సో ఈరోజు వీడియో ఏంటంటే చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. ఇదేంటంటే రిపీటెడ్ క్వశ్చన్లా అనిపించింది నా దగ్గర ఉన్న ప్రీవియస్ మోడల్ పేపర్స్ని చూస్తే. మీకు చెప్తాను, ఇయర్స్ 2013లో సెట్ 4లో అయితే ఇచ్చారు, అలాగే 17లో కూడా ఇచ్చారనమాట. ఇది ఇప్పటి వరకు మనం ఇలాంటి మోడల్ ప్రాబ్లం అయితే చేయలేదు. సో వెరీ ఇంపార్టెంట్ మోడల్ ఇన్ ఫిన్స్. ఇంకా లేట్ ఎందుకు, స్టార్ట్ చేసేద్దామా? ఈ ప్రాబ్లం ఎలా చేయాలో నేర్చుకుందాం. సో వెల్కమ్ టు హాలిస్టిక్ తెలుగు ఛానల్, నేను అనిత. ప్రాబ్లం ఏంటంటే ఏ కాంపోజిట్ ఫిన్ కన్సిస్ట్ ఆఫ్ ఏ సిలిండర్ రాడ్ 3 mm dia and 100 mm length of one material uniformly covered with another material forming outer dia 10 mm and length 100 mm. K inner material 15 ఇచ్చాడు, K వాల్యూ. అలాగే అవుటర్కి వచ్చేసరికి 45 ఇచ్చాడు. సర్ఫేస్ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ H = 12 అని ఇచ్చాడు. సో డిటర్మైన్ ద effectiveness of composite fin. Assume no temperature gradient along the radial direction and end is insulated for the composite fin. Next, second one, also find out expression for efficiency this fin and it is value for the given data. సో మనకి ఇలా అయితే ప్రాబ్లం ఇచ్చాడు. సో దానికి సంబంధించిన డయాగ్రామ్ అండి. సో ఇది ఇన్నర్, ఇది అవుటర్. సో 3 mm ఓకేనా, అలాగే 10 mm డయామీటర్. సో లెంత్ ఎక్కడ కూడా మనకి సేమ్ లెంత్ అన్నమాట. సో 100 mm. సో T0 TA ఓకే, K వాల్యూ ఇన్నర్, K వాల్యూ అవుటర్. సో కోఎఫిషియంట్, హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ H = 12 ఓకేనండి. సో ఎండ్ మాత్రం మనకి ఇక్కడ ఇన్సులేటెడ్ టిప్ అని చెప్పేసి మనకు ఒక హింట్ అయితే ఇచ్చారు. సో ఫస్ట్ మనం ఏం చేయాలండి, ఏ ప్రాబ్లం ఇచ్చినా కూడా ఫస్ట్ గివెన్ డేటా అన్నది రాసుకోవాలి. సో గివెన్ డేటా అన్నది రాసుకుందాం. గివెన్ డేటా మనకి ఫస్ట్ ఏమి ఇచ్చాడు ప్రాబ్లంలో? ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడు? డయామీటర్ ఆఫ్ ది రాడ్. సో డయామీటర్ ఆఫ్ ది రాడ్ ఇక్కడ మనకి ఏంటి, రెండు ఉన్నాయి కాబట్టి నేను దీన్ని D1 అనుకుంటున్నాను. సో D1 = 3 mm. సో ప్రతిదానికి మనం మీటర్స్లో చేంజ్ చేసుకోవాలి కాబట్టి 0.003 మీటర్స్. నెక్స్ట్ అలాగే లెంత్ ఆఫ్ ది రాడ్. సో లెంత్ ఆఫ్ ది రాడ్ L1 ఎంత ఇచ్చాడు? 100 mm అన్నది ఇచ్చాడు. సో మీటర్స్లో చేంజ్ చేస్తే మనకి 0.1 మీటర్. సో అలాగే మనకి డయామీటర్ ఆఫ్ ది రాడ్ 2. డయామీటర్ ఆఫ్ ది రాడ్ 2 అంటే D2 అన్నది ఎంత ఇచ్చాడండి? 10 mm అన్నది ఇచ్చాడు డయామీటర్. సో 0.01 మీటర్. సో లెంత్ ఆఫ్ ది రాడ్, నెక్స్ట్ది లెంత్ ఆఫ్ ది రాడ్ L2 ఎంత ఇచ్చాడు? సేమ్ మనకి 100 mm. సో సేమే కాబట్టి 0.1 మీటర్. నెక్స్ట్ మనకి K ఇన్నర్ మీరు ఫుల్ ఫామ్లో రాయండి, థర్మల్ కండక్టివిటీ అని. సో 15 watt
per meter degree centigrade. అలాగే K outer 45 watt per meter degree centigrade. నెక్స్ట్ మనకి హీట్ ట్రాన్స్ఫర్ హెచ్ అనేది ఇచ్చారు కదా, సో 12 వాట్ పర్ మీటర్ స్క్వేర్ డిగ్రీ సెంటిగ్రేడ్. ఓకే కదండి. సో హెచ్ అనేది కూడా మనకి ఇచ్చేసాడు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, డయాగ్రామ్ మళ్ళీ మనం రీడ్రా చేసుకోవాలి. సో ఫస్ట్ మనం ఏంటంటే ఫైండ్ అవుట్ చేయాలి, ఎఫెక్టివ్నెస్ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఇక్కడ ఫస్ట్ ఏం అడిగాడు, కాంపోజిట్ ఫిన్ ఫర్ ద దేనికండి, ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ది కాంపోజిట్ ఫిన్ అన్నది మనకి అడిగాడు. సో కాంపోజిట్ ఫిన్ comma the rate of heat transfer for the solid fin. ఓకేనండి, ఫర్ ద సాలిడ్ ఫిన్ Q solid fin that is equal to K inner into inner area into T0 minus TA by L1. ఓకేనండి, ఫార్ములా ఏంటండి, KA T0 minus TA by L. ఓకేనా. సో మనకి K ఇచ్చేసాడు, ఏరియా అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏరియా అంటే మనకు ఏమవుతుంది, ఇక్కడ డయామీటర్ ఇచ్చాడు కాబట్టి ఏరియాకి వచ్చేసరికి π/4 d². సో నేను వాల్యూస్ అయితే వేసుకుంటున్నాను. 15 π/4 d ఎంత వచ్చిందండి, 0.03 స్క్వేర్. ఓకే, T0 మైనస్ TA బై L1 అంటే ఎంత వచ్చింది, 0.1. ఓకేనా. సో మనం ఇదంతా క్యాలిక్యులేట్ చేసేద్దాం. చూసారు కదా ఎంత వచ్చింది, 1.06 ఇంటూ 10⁻⁻⁻4 ఇంటూ T0 మైనస్ TA బై 0.1. నేను ఎలా తీసుకుంటున్నానంటే ఇక్కడ T0 మైనస్ TA ఇంటూ 1/0.1. ఓకేనా. సో ఇలా చేస్తే మనకి ఎంత వచ్చింది, 1.06 ఇంటూ 10⁻⁻3 T0 మైనస్ TA అన్నది వచ్చింది. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, హాలోకి చేయాలి. ఓకే, ఓవరాల్గా ఫస్ట్ది మనం సాలిడ్గా కన్సిడర్ చేసుకున్నాం, ఇంకోటి హాలోగా కన్సిడర్ చేసుకొని చేద్దాం. The rate of heat transfer for the halo fin. ఓకేనండి, హాలో ఫిన్కి మనం ఇప్పుడు Q అన్నది ఫైండ్ అవుట్ చేద్దాం. సో హాలో ఫిన్ దట్ ఈజ్ ఈక్వల్ టు K outer ఏరియా M. ఎందుకంటే మనకి ఇక్కడ ఇన్సులేటెడ్ టిప్ అని ఒక హింట్ అయితే ఇచ్చారు కదా. సో ఇన్సులేటెడ్ టిప్కి ఫార్ములా ఏంటండి, M ఇంటూ T0 మైనస్ TA tan H ml. ఓకేనా. సో tan H ml. సో మనకి ఇక్కడ M వాల్యూ అన్నది తెలియాలి. సో M వాల్యూకి ఫార్ములా ఏంటండి, HP/K. సో H అంటే మనకి H పెరిమీటర్ πd బై K ఇంటూ π/4 d2² మైనస్ d1². ఓకేనండి. సో పెరిమీటర్ ఇది హాలో కాబట్టి ఏంటి, అవుటర్ డయామీటర్లో నుంచి ఇన్నర్ డయామీటర్ని మనం
తీసేయాలి. సో దీన్ని మనం డైరెక్ట్గా క్యాలిక్యులేట్ అయితే చేసేద్దాం. సో వాల్యూస్ అయితే వేసేసుకుందాం. హెచ్ అంటే 12 ఇంటూ పై, d2 అంటే 0.01 డివైడెడ్ బై k వాల్యూ 45 ఇంటూ పై బై 4 కనిపిస్తుందా, పై బై 4 d2 స్క్వేర్ 0.01 స్క్వేర్ మైనస్ 0.003 స్క్వేర్ రూట్ ఓవర్. సో దీన్ని మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసేద్దాం. సో ఫస్ట్ మనకి బ్రాకెట్ ఓపెన్ చేసి 0.01 స్క్వేర్ మైనస్ 0.003 స్క్వేర్ ఇంటూ బ్రాకెట్ ఓపెన్ పై డివైడెడ్ బై 4 ఇంటూ 45. ఓకే కదండి. సో మనకి ఇంత ఆన్సర్ వచ్చింది. సో నేను ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ చేసి 12 ఇంటూ పై ఇంటూ 0.01 డివైడెడ్ బై ఆన్సర్, సో రూట్ ఓవర్ ఆన్సర్. సో మనకి m అన్నది 10.826 అన్నది వచ్చింది. ఓకేనా. సో m అన్నది 10.826. నెక్స్ట్ మనకి ml అన్నది కావాలి కదా. సో m ఎంత వచ్చింది మనకి 10.826, l అంటే ఎంతండి 0.1. ఓకే, ఇట్ ఈజ్ ఈక్వల్ టు 1.0826 ml వాల్యూ. ఓకేనండి. సో నెక్స్ట్ క్యూ హాలోఫిన్లో మనం వాల్యూస్ అనేది వేసుకుందాం. సో 45 ఇంటూ పై బై 4 ఏరియా కదా, ఏరియా అంటే d2 స్క్వేర్ మైనస్ d1 స్క్వేర్ కదా. సో 0.01 స్క్వేర్ మైనస్ 0.003 స్క్వేర్ ఇంటూ m అంటే ఎంత వచ్చిందండి 10.826 ఇంటూ T0 మైనస్ TA. ఓకే, tan h ml వాల్యూ 1.0826 అన్నది వచ్చింది. ఓకేనా. సో మనం ఇది క్యాలిక్యులేట్ చేస్తాం. 10.826కి చేస్తే మనకి 0.0348 T0 మైనస్ TA tan h 1.0826 అన్నది వచ్చింది. సో tan h ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అన్నది ఆల్రెడీ వీడియో అన్నది పెట్టాను. ఆ వీడియో లింక్ అన్నది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎలా క్యాలిక్యులేట్ చేయాలో. సో ఇది నేను డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసి చెప్తాను ఆన్సర్. సో క్యాలిక్యులేట్ చేస్తే నాకు tan h వాల్యూ అన్నది 0.794 అన్నది వచ్చింది. మీరు ఈ క్యాలిక్యులేషన్ నేను ఇక్కడ ఎందుకు స్కిప్ చేస్తున్నానంటే మీకు అలవాటు అవుతుందని. నేను బ్రీఫ్గా ఒక వీడియో అయితే చేశాను కదా. సో ఆ వీడియో కూడా చూడండి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అన్నది. ఎందుకంటే మీకు ప్రాక్టీస్ అయితేనే మనకి ఈ tan h అనేది కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం ఎగ్జామ్స్లో కన్ఫ్యూజ్ అవ్వకుండా క్యాలిక్యులేషన్ అయితే చేయగలుగుతాం. అందుకనే నేను కొన్ని వీడియోస్లో స్కిప్ చేయడానికి రీజన్ అన్నమాట. అన్నీ చెప్పి ఇది ఒక్కటే ఎందుకు చెప్పట్లేదు అంటే ఇది ఒక్కసారి క్యాలిక్యులేషన్ అన్నది మనం కంపల్సరీగా నేర్చుకోవాలి. ఈ క్యాలిక్యులేషన్ రాకపోతే ఈ ప్రాబ్లమ్స్ అన్నవి మనం చేయలేము. ఎంత పర్ఫెక్ట్గా చేయాలి అంటే అంత పర్ఫెక్ట్గా చేయాలన్నమాట. సో సైన్ హెచ్కి కాస్ హెచ్కి టాన్ హెచ్కి డిఫరెన్స్ కూడా మనం తెలుసుకోవాలి. ఫార్ములాస్లో మనకి ఎటువంటి మార్పులు అయితే ఉండవు కాబట్టి ఫార్ములాస్ అన్నవి కరెక్ట్గా నేర్చుకోవాలి. ఓకేనా. సో ఇది ఇంటూ మనకి ఈ ఆన్సర్ చేస్తే 0.0276 T0 మైనస్ TA అనేది వచ్చింది. ఏంటి హాలోఫిన్కి. ఓకేనండి. సో ఇప్పుడు మనం ఈ ఎఫెక్టివ్నెస్ అన్నది ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఎఫెక్టివ్నెస్కి ఫార్ములా ఏంటి, క్యూ ఫిన్ బై క్యూ వితౌట్ ఫిన్ కదా. సో ఇదేంటంటే కాంపోజిట్కి ఫిన్ అంటే ఒక మెటీరియల్కి కాంపోజిట్ ఫిన్ అన్నది ఉంది అని చెప్పేసి మనకి ఇచ్చాడు. కానీ ఒకవేళ కాంపోజిట్ ఫిన్కి మనకి ఎఫెక్టివ్నెస్ కావాలి అంటే మనకేంటి ఫార్ములా క్యూ ఫిన్ బై క్యూ వితౌట్ ఫిన్ కదా. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటండి క్యూ వితౌట్ ఫిన్ అన్నది మనం చేయాలి. ఎఫెక్టివ్నెస్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి. సో వితౌట్ ఫిన్కి ఫార్ములా ఏంటండి HA
T naught minus TA. So H ఇక్కడ 12, ఏరియా pi by 4 d2 స్క్వేర్ T naught minus TA. ఇక్కడ మనకి వితౌట్ ఫిన్ అంటే మనకి ఇక్కడ అవుటర్ డయామీటర్ అన్నది అంటే అవుటర్ది కన్సిడర్ చేసుకుంటాం. ఓకేనా? సో అవుటర్దే మనం ఇక్కడ కన్సిడర్ చేసుకుంటాం. సో 12 ఇంటూ pi by 4 0.01 square T naught minus TA 12. So 9.40 into 10 to the power of minus 4 T naught minus TA అన్నది వచ్చింది. ఓకే కదండి. సో ఇప్పుడు మనం ఎఫెక్టివ్నెస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఎఫెక్టివ్నెస్ ఓకే. Q composite fin by Q without fin. ఓకేనండి. కాంపోజిట్ ఫిన్ బై వితౌట్ ఫిన్. సో కాంపోజిట్ ఫిన్ ఎంత వచ్చింది మనకి 0.0276 T naught minus TA బై వితౌట్ ఫిన్ ఎంత వచ్చిందండి 9.42 into 10 to the power of minus 4 T naught minus TA అనేది వచ్చింది. ఓకేనా? సో ఇప్పుడు మనం ఈ రెండింటిని డివైడ్ చేసుకుంటే మనకి ఆన్సర్ ఈ రెండు అనేది ఏమవుతుంది? క్యాన్సిల్ అవుతుంది. ఎందుకంటే T naught minus TA, T naught minus TA. సో 0.0276 డివైడెడ్ బై 9.42 into 10 to the power of minus 4 నాకు 29.299 అన్నది వచ్చింది. ఓకేనండి. 29.29 ఎఫెక్టివ్నెస్. సో ఇప్పుడు మనం సెకండ్ది ఫైండ్ అవుట్ చేయాలి. సో సెకండ్ది ఏంటి? మనకి ఎఫిషియన్సీ ఆఫ్ ది ఫిన్ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. ఎఫిషియన్సీ ఆఫ్ ది ఫిన్. సో ఇక్కడ మనకి ఏమడిగాడు? ఎక్స్ప్రెషన్ అన్నది కూడా అడిగాడు. సో ఆ ఎక్స్ప్రెషన్ని కూడా మనం ఇక్కడ డిరైవ్ చేయాలి. సో ఫస్ట్ మనం డయాగ్రామ్ అన్నది ఆల్రెడీ డ్రా చేస్తాం కాబట్టి హీట్ కండక్టెడ్. ఓకేనండి. హీట్ కండక్టెడ్ మనకి ఫస్ట్లో మనం ఈక్వేషన్ ఎలా చేయాలి అన్నది డెరివేషన్ నేర్చుకున్నాం కదా. సో దాని ప్రకారం చేద్దాం. హీట్ కండక్టెడ్ ఈజ్ గివెన్ బై మనకి QX. ఓకేనండి. QX ఏంటి మనకి ఫార్ములా కండక్షన్కి KA dt by dx. అంతే కదా. KA dt by dx ప్లస్ మైనస్ KA dt by dx. ఇక్కడ రెండు సార్లు ఎందుకు తీసుకున్నాను? ఇన్నర్, ఇది అవుటర్. ఓకేనండి. ఇది ఇన్నర్కి, ఇది అవుటర్కి అని నేను తీసుకున్నాను. సో ఇక్కడ మనకి కాంపోజిట్ ఫిన్ కాబట్టి రెండు మనకి ఇచ్చాడు కాబట్టి నేను ఇలా తీసుకున్నాను. సో నెక్స్ట్ మనకి హీట్ కండక్టెడ్ అవుట్. ఇక్కడ ఏంటంటే ఇది ఇన్ అవుతుంది. హీట్ కండక్టెడ్ ఇన్ ఈజ్ గివెన్ బై నెక్స్ట్ హీట్ కండక్టెడ్. ఓకే. హీట్ కండక్టెడ్ అవుట్. ఓకే. హీట్ కండక్టెడ్ అవుట్ అన్నది ఎలా జరుగుతుంది? అప్పుడు ఏమవుతుంది? QX ప్లస్ DX. అంతే కదా. QX ప్లస్ DX ఈక్వల్ టు బ్రాకెట్ ఓపెన్ మైనస్ K ఇన్. ఏరియా కూడా ఇన్నే కదా, నేను ఒక్కటే ఇండికేషన్ అనేది ఇస్తున్నాను. సో DT బై DX ప్లస్ D బై DX ఆఫ్ మైనస్ K ఇన్ A dt by dx అండ్ dx. ఓకే. ఇదంతా కూడా ఇన్కి. నెక్స్ట్ ప్లస్. ఓకే. ప్లస్ మైనస్ K అవుట్ A dt by dx ప్లస్ D by dx బ్రాకెట్ ఓపెన్ K out A
dt by dx and dx. ఓకేనండి, ఇది కండక్టెడ్ అవుట్ అన్నది జరుగుతుంది. సో కండక్షన్ జరుగుతున్నప్పుడు మనకి ఇక్కడ కన్వెక్షన్ కూడా జరుగుతుంది కాబట్టి కన్వెక్షన్కి కూడా మనం ఇక్కడ హీట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ద సర్ఫేస్ Q converted or convection. Okay, H P into dx into T minus TA. ఓకేనండి, సో ఇది కన్వెక్షన్కి. సో మనకి స్టడీ స్టేట్ ఈక్వేషన్ ఏంటండి? స్టడీ స్టేట్ ఈక్వేషన్ ఏంటి అంటే మనకి qx equal to qx plus dx plus q converted. ఓకేనండి, సో q కన్వర్టెడ్. సో qx ప్లస్ dx మొత్తం ఇవన్నీ కూడా మనం ఈ వాల్యూస్ అన్నీ ఇక్కడ రాసుకుందాం. qx అంటే ఏమొచ్చిందండి మనకి మైనస్ k in a dt by dx minus k out, ఎందుకంటే ప్లస్ మైనస్ ఉంది కదా, సో మైనస్ a dt by dx ఈక్వల్ టు మనకి qx ప్లస్ dx, qx ప్లస్ dx ఎంత వచ్చింది మనకి మైనస్ k in a dt by dx plus d by dx of minus k in a dt by dx plus ఇక్కడ మైనస్ వస్తుంది, మళ్ళీ ప్లస్ కాకుండా ఎందుకంటే ప్లస్ మైనస్ కదా, సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ k out a dt by dx minus d by dx k out a dt by dx into dx. సో ఇలా మనకి నెక్స్ట్ ప్లస్ q కన్వర్టెడ్ h p dx t మైనస్ ta. సో ఇలా మనం ఈక్వేషన్ అనేది రాసుకున్నాం. సో ఈ ఈక్వేషన్లో కామన్గా ఉన్న టర్మ్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ క్యాన్సిల్ అవుతాయి, అంటే ఇన్ అవుట్, ఇక్కడ ఇన్ ఉంది అలాగే ఇక్కడ కూడా అవుట్ ఉంది. సో క్యాన్సిల్ అయితే ఇది ఈ పార్ట్ మొత్తం ఈ రెండు కూడా క్యాన్సిల్ అయితే మనకి ఇక్కడ ఏమొస్తుందండి 0. ఇంక ఇక్కడ ఏం మిగులుతాయి మనకి మైనస్ k in a d square t by dx square into dx minus k out a d square t by dx square into dx plus hp dx t minus ta అన్నది మిగులుతుంది మనకి. ఓకేనండి, సో ఇక్కడ నేను ఇక్కడ ఏం చేశానంటే మల్టిప్లై అన్నది చేసేసాను అనమాట. మనకి ఈ టర్మ్ కదా మిగిలింది, సో మల్టిప్లై d ఇంటూ d బై dx ఇంటూ d. సో ఓకేనా, సో d ఇంటూ dt d స్క్వేర్ t dx ఇంటూ dx స్క్వేర్. సో అలా నేను ఇక్కడ రాసుకున్నాను. థీటా ఈక్వల్ టు dx మైనస్ k in a d square t by dx square minus k out a d square t by dx square plus hp dx theta. సో theta అంటే t minus ta అనమాట. సో ఈ టర్మ్ అన్నిటినీ కూడా అంటే dx టర్మ్ అన్నిటినీ కూడా ఈ dt స్క్వేర్ టర్మ్ని నేను 0 కదా ఇది ఇటువైపుకి పంపించేస్తున్నాను అనమాట. సో అప్పుడు ఏమవుతుంది dx మైనస్ k in a d square t by dx square minus k out a d square t by dx square. ఓకేనా, dx square ఈక్వల్ టు hp dx theta.
సో ఇందులో కూడా dx ఉంది, ఇందులో కూడా dx ఉంది. సో కట్ అయితే మనకి ఏం మిగులుతుంది? సో ఇటువైపుకి వచ్చేస్తుంది కాబట్టి k ఇన్ ఇటువైపు వస్తుంది కాబట్టి ఇది ఏమవుతుంది మనకి ఇక్కడ ప్లస్లు అయిపోతాయి ఇవి. సో a d2t/dx² ప్లస్ k అవుట్ a d2t/dx² ఈక్వల్ టు hp తీటా. ఓకేనండి. సో ఇందులో మళ్ళీ dt² అంటే d2t/dx²ని మళ్ళీ మనం కామన్ తీయొచ్చు కదా. సో అది కూడా కామన్ తీసేద్దాం. d2t/dx² ఈక్వల్ ఇంటూ k ఇన్ a ఇన్ ప్లస్ k అవుట్ a అవుట్ ఈక్వల్ టు hp తీటా. ఓకేనండి. ఇక్కడ మనకి డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు టీ డాష్ అనమాట. అంటే మనకి ఇక్కడ d తీటా బై dt ఈక్వల్ టు 1, అలాగే d తీటా ఈక్వల్ టు dt అన్నది అవుతుంది అనమాట డిఫరెన్షియేషన్ చేస్తే. సో అప్పుడు మనకి ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు థీటా కదా, థీటా ఈక్వల్ టు మనకి t మైనస్ TA విత్ రెస్పెక్ట్ టు మన ఇక్కడ టెంపరేచర్ చేస్తే మనకి ఇక్కడ ఏమవుతుంది? d²θ/dx² అన్నది అవుతుంది. ఇది టెంపరేచర్కే కదా మనం చేస్తున్నాం. సో తీటా. సో అప్పుడు ఏమవుతుంది మనకి? సేమ్ k ఇన్ a ఇన్ ప్లస్ k అవుట్ a అవుట్ ఈక్వల్ టు hp తీటా అన్నది d²θ/dx² ఈక్వల్ టు ఓకేనా, x² ఈక్వల్ టు దేవతలు పంపిస్తే hp తీటా బై k ఇన్ a ఇన్ ప్లస్ k అవుట్ a అవుట్. ఓకేనండి. k ఇన్ a ఇన్ ప్లస్ k అవుట్ a అవుట్. ఇక్కడ చూడండి, ఈ hp/ka కదా, hp/ka అంటే ఏంటండి మనకి m. ఓకేనా. సో మనకి ఇక్కడ ఏమవుతుంది? d²θ/dx² ఈక్వల్ టు m² తీటా వస్తుంది. సో hp/ka ఓకే m² తీటా అన్నది వస్తుంది. ఏమొచ్చింది? d²θ/dx² ఈక్వల్ టు m² తీటా అన్నది వచ్చింది. సో అప్పుడు మనకి d²θ/dx² ఇటువైపుకి పంపించేస్తే ఈక్వేషన్ ఫార్మేషన్లో m² తీటా ఈక్వల్ టు 0. ఓకేనా, m² ఈక్వల్ టు 0. సో వేర్ మనకి m² అంటే ఏమని వచ్చింది మనకి? hp/k ఇన్ a ఇన్ ప్లస్ k అవుట్ a అవుట్ అని వచ్చింది కదా. సో దాన్నే మనం క్యాలిక్యులేట్ చేసేద్దాం. సో h ఇంటూ p ఇంటూ d2 సారీ p కాదు ఇది పై ఇంటూ d2 నెక్స్ట్ k ఇన్ 15 ఇంటూ π/4 0.03² ప్లస్ 45 π/4 0.01² మైనస్ 0.003². సో మనం ఇది క్యాలిక్యులేట్ చేయాలి. h అంటే ఇక్కడ 12 కదా, 12 ఇంటూ π ఇంటూ d2 అంటే మనకి ఇక్కడ 0.01 అండి. సో క్యాలిక్యులేట్ చేస్తే 0.376 అన్నది వచ్చింది. క్యాలిక్యులేట్ చేస్తే క్యాలిక్యులేషన్స్ ఇక్కడ సరిగా చేయండి. ఓకేనా. దట్ ఈజ్ ఈక్వల్ టు 1.06 ఇంటూ 10⁻⁻⁴ ప్లస్ 0.01² మైనస్ 0.003² ఇంటూ π/4 into 45 3.216 into 10⁻³ plus 1.06 into 10⁻⁴
0.376 డివైడెడ్ బై ఆన్సర్. సో ఎన్ స్క్వేర్ అన్నది మనకి 113.177 అన్నది వచ్చింది. ఓకేనా, 113.177 అన్నది వచ్చింది. సో ఎం వాల్యూ అన్నదే మనకి కావాలి కాబట్టి ఏమవుతుందండి, స్క్వేర్ అటువైపు వెళ్తే రూట్ ఓవర్ ఆన్సర్ మనకి 10.6 అన్నది వచ్చింది. ఓకే, మనకి 10.63 అన్నది వచ్చింది. సో ఎం వాల్యూ అన్నది తెలిసింది కాబట్టి మనకి ఇక్కడ ఇన్సులేటెడ్ టిప్ అన్నాడు కాబట్టి మనకి ఎఫిషియన్సీకి ఫార్ములా ఏంటండి, ఎఫిషియన్సీ ఈక్వల్ టు tan h ml by ml. సో tan h ml అంటే మళ్ళీ రాస్తాను. సో m అంటే మనకి 10.63 అన్నది వచ్చింది ఇంటూ ఎల్ 0.1. సో 10.63 ఇంటూ 0.1. మళ్ళీ మనం ఇక్కడ tan h ml అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 10.63 ఇంటూ 0.1. సో 1.06కి మళ్ళీ నేను ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాలి tan. సో tan h అన్నది క్యాలిక్యులేట్ చేస్తే నాకు ఇలా వచ్చిందండి, tan h డివైడెడ్ బై మళ్ళీ మనం 10.63 ఇంటూ 0.1 చేస్తే నాకు 73.9 అన్నది వచ్చింది. అంటే 0.739 కదా, దట్ ఈజ్ సిమిలర్ టు 0.74. సో పర్సంటేజ్లో ఉంటుంది కాబట్టి 74% అన్నది వచ్చింది ఎఫిషియన్సీ. సో ఇది చాలా కొంచెం పెద్ద ప్రాబ్లమేనండి. నేను కూడా క్యాలిక్యులేషన్ దగ్గర చాలా లేట్ అయితే చేశాను. అంటే క్యాలిక్యులేషన్స్ నాకు కూడా కొంత ఇక్కడ కన్ఫ్యూజ్ అయితే అయ్యిందనమాట. సో ఫ్రెండ్స్, ఇది వీడియో కానీ మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో అండి ఇది. నెక్స్ట్ రిజల్ట్ అన్నది రాయాలి. రిజల్ట్ ఇక్కడ మీరు ఏమేమి రాస్తారు, సో క్యూ సాలిడ్ ఫిన్కి, క్యూ హాలోఫిన్కి, అలాగే ఎఫెక్టివ్నెస్ క్యూ వితౌట్ ఫిన్ ఎఫెక్టివ్నెస్ రాస్తారు, అలాగే ఎం వాల్యూ రాస్తారు, నెక్స్ట్ ఎఫిషియన్సీ వాల్యూ అన్నది రాస్తారు. సో ఇలా రాసి మీరు ఈ ప్రాబ్లమ్ని కన్క్లూడ్ చేయాలి. రిజల్ట్ మాత్రం కంపల్సరీగా రాయాలండి. సో క్యాలిక్యులేషన్ పార్ట్ మాత్రం కరెక్ట్గా చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ఓకే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.